హాయ్ స్టూడెంట్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో సెకండ్ పార్ట్ చూద్దాము. ఇందులో మనం క్యాల్కులేట్ చేయడానికి అన్నోన్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాల్కులేట్ చేయడానికి మాలిక్యులర్ వెయిట్స్ కావాలి. మొలారిటీకి ఫార్ములా కూడా మనకి తెలుసు. 5 ఇది మీకు క్యాల్కులేట్ చేయటం తెలుసు కదా. ఒక 2 నేను చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ HCl తీసుకుంటే HCl మాలిక్యూల్ HCl. హైడ్రోజన్ అటామిక్ వెయిట్స్ తెలియాలి. అటామిక్ వెయిట్స్ నుంచి మాలిక్యులర్ వెయిట్ని క్యాల్కులేట్ చేస్తాం. హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి 1 × 1 = 1. క్లోరిన్ అటామిక్ వెయిట్ ఎంత? 35.5. 1 క్లోరిన్ అటామ్ ఉంది కాబట్టి × 1 35.5, టోటల్గా 36.5. ఇది HCl యొక్క మాలిక్యులర్ వెయిట్. ఇది హైడ్రోజన్ అటామిక్ వెయిట్, ఇది క్లోరిన్ అటామిక్ వెయిట్. రెండు 1 ఆటమ్, అలాగే క్లోరిన్ కూడా 1 ఆటమ్ ఉంది కాబట్టి క్యాల్కులేట్ చేస్తే 36.5 వస్తుంది. అలాగే ఎగ్జాంపుల్ సోడియం కార్బోనేట్ చూద్దాం. ఇది Na2CO3. ఓకే, దీని మాలిక్యులర్ వెయిట్ కావాలంటే వీటి అటామిక్ వెయిట్స్ కావాలి. ఇందులో ఏ ఆటమ్స్ ఉన్నాయి? సోడియం ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సోడియం 2 ఆటమ్స్ ఉన్నాయి. సోడియం అటామిక్ వెయిట్ ఎంత? సోడియం అటామిక్ నెంబర్ 11, అటామిక్ వెయిట్ 23. 23 × 2 ఆటమ్స్ ఉన్నాయి కదా, 2 అంటే ఎంత? 46. అలాగే కార్బన్ ఒక సింగిల్ ఆటమ్ ఉంది. కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత? 12. 12 × 1 12 వస్తుంది. అలాగే ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? అటామిక్ నెంబర్ 8 కదా, అటామిక్ వెయిట్ వచ్చేసి అటామిక్ నెంబర్ 8, అటామిక్ వెయిట్ 16. 16 × 3 ఎంత? 48. మొత్తాన్ని యాడ్ చేస్తే 6 1 8 9 10 106. అది అనమాట. 106 అనేది మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్స్ అనేది అలా మనం క్యాల్కులేట్ చేయాలి. అది మన క్యాల్కులేషన్లో అవసరం అవుతుంది మాలిక్యులర్ వెయిట్స్ అనేవి. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎస్టిమేషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది వాడే ఇస్తాడు. దాంట్లో దాని కాన్సన్ట్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే HCl వెయిట్ ఎంత వాటర్లో డైల్యూట్ చేస్తుంది అనేది మనం చెప్పాలి. ఒక స్టాండర్డ్ సొల్యూషన్ యూజ్ చేసుకొని టైట్రేషన్ చేసి చెప్పాలి. అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్, ఎస్టిమేట్ అంటే క్యాల్కులేట్ చేయడం, చెప్పాలి అని ఎంత ఉందనేది చెప్పాలి. ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ డాష్ ml అంటే అది 1000 ml ఉండొచ్చు. అది మనకు చెప్తాడు ఎంత ml అనేది. అందుట్లో ఎంత HCl ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ద స్టాండర్డ్ సొల్యూషన్. స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఇది 0.05 మొలారిటీ సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్. అంటే ఇక్కడ సోడియం కార్బోనేట్ అంటే ఏంటి? Na2CO3. Na2CO3 అనేది బేస్. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. HCl, ఈ రెండు సొల్యూషన్స్ ఉన్నాయి. దీని కాన్సన్ట్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం స్టాండర్డ్ సొల్యూషన్ ఎంత ప్రిపేర్ చేసుకోవాలనేది వాడిచ్చాడు. 0.05 మొలారిటీ సోడియం కార్బోనేట్. ఇది బేస్ అనమాట. ఇది ఒకటి బేస్, ఇది వీక్ బేస్, ఇది స్ట్రాంగ్ యాసిడ్. వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ ఉన్నప్పుడు మీ ఇండికేటర్ని ఏమి చేయాలనేది మనం చూసాం స్టార్టింగ్లో. సో ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కాబట్టి ఇండికేటర్ని మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ తీసేయాలి, అది తెలియాలి మనకి. దీన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి. 0.05 మొలారిటీ సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేస్తాం? మొలారిటీకి మన ఫార్ములా తెలుసు కదా. మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by వాల్యూమ్ ఇన్ ml. సో ఇక్కడ మనము ఈ మొలారిటీని ప్రిపేర్ చేయాలి. ఎంత ప్రిపేర్ చేసుకోవాలి? 0.05 ప్రిపేర్ చేసుకోవాలి. అంటే 0.5 ఈక్వల్ టు వెయిట్ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎంత వెయిట్ తీసుకోవాలి? సోడియం కార్బోనేట్ మనకి ఇస్తారు, అది ఎంత వెయిట్ తీసుకోవాలి అనేది మనం క్యాల్కులేట్ చేయాలి.
దాని మాలిక్యులర్ వెయిట్ ఇందాక మనం చూసాం. సోడియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 106 × 1000 బై వి అంటే ఎంతకు మనం ప్రిపేర్ చేస్తాం. సపోజ్ ఒక 1 లీటర్ ప్రిపేర్ చేయాలనుకో, 1 లీటర్ వేస్తాం అంటే 1000 ml వేస్తాం. ఇక్కడ 1 లీటర్ అంటే 1000 ml కదా, ఇక్కడ వేస్తాం. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ 106 అటు తీసుకెళ్ళిపోతాము. అంటే 0.05 × 106 = W అంటే వెయిట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆ బాటిల్లోంచి ఇంత వెయిట్ తీసుకోవాలి. మనం సోడియం కార్బోనేట్ని తీసుకొని ఎంతలో 1000 ml వాటర్లో డిజాల్వ్ చేయాలి. డిజాల్వ్ చేస్తే అది ఎంతకి ఈక్వల్? 0.05 మొలారిటీ కాన్సన్ట్రేషన్కి ఈక్వల్. అలాగే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 0.05 ఏదైతే ఉందో 0.05 మోలార్ సోడియం కార్బోనేట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాగా? వెయిట్ వస్తుంది కదా, ఆ వెయిట్ ఎంత అయితే ఉందో మనకు సోడియం కార్బోనేట్ బాటిల్ ఇస్తారు. అందులోంచి తీసుకొని ఎంత వెయిట్ అనేది యాక్చువల్గా బ్యాలెన్స్ మీద మనం వెయిట్ తీసుకోవాలి, వే చేయాలి దాన్ని. ఎంత ఇక్కడ వెయిట్ ఎంత అయితే వస్తుందో అంత వెయిట్ తీసుకొని మనం దాన్ని 1000 ml వాటర్లో డిజాల్వ్ చేస్తే ఈ కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు దీంతో మనం HClని టైట్రేషన్ చేసి HCl ఎంత అమౌంట్ ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాని కాన్సన్ట్రేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి ఇక్కడ ప్రొసీజర్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఎయిమ్ టు ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ డాష్ ml అంటే వాడు ఇస్తాడు 1000 ml 500 ml అని. అందులో ఉన్నదాన్ని మనం ఎస్టిమేట్ చేయాలి ఎంత ఉందనేది. ఆఫ్ ద గివెన్ సొల్యూషన్ యూజింగ్ స్టాండర్డ్ 0.05 సోడియం కార్బోనేట్ ఇది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆపరేటర్స్ అంటే బ్యూరేట్, పిపెట్, కొనికల్ ఫ్లాస్క్ వీటి గురించి కూడా నేను చెప్పాను. గ్లాజ్ టైల్ అంటే ఇక్కడ కింద ఉంటుంది కదా, ఇది టైల్స్ అనమాట. బ్యూరేట్ స్టాండ్, దీన్ని స్టాండ్ అంటారు. బ్యూరేట్ దేనికైతే మనం హ్యాంగ్ చేస్తామో దీన్ని బ్యూరేట్ స్టాండ్ అంటాము. ప్రిన్సిపల్ ఏంటి? ఇప్పుడు ఆ రెండింటి మధ్య జరిగే రియాక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రియాక్షన్ మనకు తెలియాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ బ్యూరేట్లు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొనికల్ ఫ్లాస్క్లో మనం సోడియం కార్బోనేట్ తీసుకుంటాము. యాక్చువల్గా సోడియం కార్బోనేట్ని పిపెట్ అవుట్ చేయాలి. అంటే పిపెట్తో తీసుకోవడాన్ని పిపెట్ అవుట్ అంటారు. ఇది పిపెట్, దాంతో తీసుకుంటాము. సోడియం కార్బోనేట్ని తీసుకొని ఇక్కడ పైన బ్యూరేట్లో HCl తీసుకొని టైట్రేషన్ చేస్తాము. ఇప్పుడు ఈ HCl ఇందులో వస్తుంటుంది కదా, కొనికల్ ఫ్లాస్క్లోకి వస్తూ ఉంటుంది. ఈ కొనికల్ ఫ్లాస్క్లోకి వచ్చిన తర్వాత HClకి ఇక్కడ ఉన్నటువంటి సోడియం కార్బోనేట్కి మధ్య రియాక్షన్ ఏం జరుగుతుంది అంటే అది ఇక్కడ ఇచ్చారు. HCl సోడియం కార్బోనేట్ 2NaCl H2 ఇది రియాక్షన్. ఇక్కడ 1 మోల్ సోడియం, దీని మీనింగ్ ఏంటంటే 2 moles HCl 1 mole సోడియం కార్బోనేట్తో రియాక్షన్ జరిపింది. మోల్ అంటే ఏంటి? 6 × 10⁻23 మాలిక్యూల్స్ అని అర్థం. మోల్ అంటే 2 moles అంటే అర్థం ఏంటి? 2 × 6 × 10⁻23 HCl మాలిక్యూల్స్ అని అర్థం 2 moles అంటే. ఇక్కడ 1 mole అని అంటే 1 mole సోడియం కార్బోనేట్ 2 moles HClతో రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు 2 moles సోడియం క్లోరైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే 2 moles HCl అవసరం అవుతుంది. దేనికి? 1 mole సోడియం కార్బోనేట్కి. అది ఇక్కడ రాశాడు. ఇండికేటర్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇచ్చేస్తాము. ఎండ్ పాయింట్ ఏంటంటే పేల్ yellow టు పేల్ రెడ్. అంటే ఏంటి? ఇక్కడ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని తీసుకున్నప్పుడు ఇందులోకి ఈ పిపెడ్తో 20 ml మనం సోడియం కార్బోనేట్ తీసుకొని ఇందులోకి తీసుకుంటాము. మన దగ్గర ఏదైతే ప్రిపేర్ చేసిన సొల్యూషన్ ఉందో సోడియం కార్బోనేట్ దాన్ని దీంతో తీసుకుంటాం. 20 ml తీసుకొని ఇందులో తీసుకుంటాము. దీనికి మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వేస్తాము. ఒక 3 drops వేసుకుంటాము. ఎప్పుడైతే ఆ డ్రాప్స్ యాడ్ చేసామో వెంటనే ఇది ఏ కలర్లోకి వస్తుంది అంటే పేల్ yellow కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం టైట్రేషన్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఎండ్ పాయింట్ ఈ HCl సోడియం కార్బోనేట్ మధ్య రియాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా. సోడియం కార్బోనేట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న సోడియం కార్బోనేట్ మొత్తం కూడా HClతో రియాక్షన్ జరపడం అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ డ్రాప్ HCl ఉంటుంది ఇందులో. వెంటనే HClలో అది ఎలా ఏ కలర్ వస్తుంది అంటే ఇండికేటర్ పేల్ రెడ్ కలర్ వస్తుంది.
స్టార్టింగ్లో ఓన్లీ సోడియం కార్బోనేటే ఉంటుంది, అందుట్లో ఉండే కలర్ ఏంటంటే పేల్ ఎల్లో కలర్. లాస్ట్లో ఎప్పుడైతే సోడియం కార్బోనేట్ మొత్తం కన్జ్యూమ్ అయిపోయిందో HCl చేత, ఇక లాస్ట్లో HCl పడుతుంది కాబట్టి HCl ఉంటుంది కాబట్టి అందుట్లో రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఇండికేటర్ రెడ్ కలర్ ఉంటుంది. అంటే ఈ ఇండికేటర్ అనేది బేస్లో ఒక కలర్ ఉంటుంది, యాసిడ్లో ఒక కలర్ ఉంటుంది. బేస్లో పేల్ ఎల్లో కలర్ ఉంటుంది, యాసిడ్లో పేల్ రెడ్ కలర్ ఉంటుంది. ఎప్పుడైతే రెడ్ కలర్ పేల్ రెడ్ కలర్ కింద వచ్చేసిందో ఇక యాసిడ్ ఉందని టైట్రేషన్ అనేది కంప్లీట్గా న్యూట్రలైజేషన్ అయిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఇక్కడ దీంతో మనం ఈ స్టాప్ కట్తో మనం క్లోజ్ ఆఫ్ చేస్తాం అనమాట. సొల్యూషన్ ఇంకా రాకుండా ఆఫ్ చేస్తాము. ఇక్కడ రీడింగ్ తీసుకుంటాము. అది రైట్. ఓకే, ఇక్కడ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాష్ ద బ్యూరెట్ థరోలీ విత్ ద ట్యాప్ వాటర్. ఫస్ట్ ట్యాప్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇది బ్యూరెట్ని. దెన్ ఇది యాక్చువల్గా ప్రాసెస్ ఇది అనమాట, ప్రొసీజర్ ఇలా చేయాలి మనం. దెన్ డిస్టిల్ వాటర్, ఆ తర్వాత డిస్టిల్ వాటర్తో రిన్స్ చేసుకోవాలంటే వాష్ చేయాలి. ఆ లాస్ట్లో HCl సొల్యూషన్ మనం తీసుకుంటున్నాం కాబట్టి దాంతో రిన్స్ చేయాలి. రిన్స్ చేయడం అంటే ఒకసారి వాషింగ్ మీనింగ్, కొద్దిగా తీసుకొని మొత్తాన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి బ్యూరెట్ని. ఆ తర్వాత HCl సొల్యూషన్ ఫిల్ చేయాలి. ఫిల్ ద బ్యూరెట్ విత్ ద గివెన్ HCl సొల్యూషన్ వితౌట్ ఎయిర్ బబుల్స్ అప్ టు ద మార్క్. అప్ టు ద మార్క్ అంటే పైన అక్కడ 0 ఉంటుంది కదా, దాని వరకు కూడా ఎటువంటి బబుల్స్ లేకుండా, అంటే గాలి బొడగలు అని అనుకున్నాం కదా, అవి బబుల్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ ఇట్ టు ద స్టాండ్, దీన్ని తీసుకొచ్చి స్టాండ్కి ఫిక్స్ చేయాలి. తర్వాత పిపెట్ అవుట్. పిపెట్ అవుట్ అంటే ఇది పిపెట్తో 20 ml తీసుకోవడాన్ని పిపెట్ అవుట్ అంటారు. పిపెట్ అవుట్ 20 ml సోడియం కార్బోనేట్ సొల్యూషన్ ఇంటూ ద క్లీన్ కొనికల్ ఫ్లాస్క్. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. దీన్ని మళ్ళా మనం సోడియం కార్బోనేట్ తీసుకుంటున్నాం కాబట్టి సోడియం కార్బోనేట్తో రిన్స్ చేయడం చేయకూడదు. అండ్ యాడ్ 2 to 3 drops ఆఫ్ ద మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాడ్ చేస్తాము. 20 ml ఇందులో తీసుకున్న తర్వాత సోడియం కార్బోనేట్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాడ్ చేస్తాం. దాని సొల్యూషన్ టర్న్స్ ఇంటూ ఎల్లో కలర్. అప్పుడు ఇది ఎల్లో కలర్లోకి వెంటనే వచ్చేస్తుంది, ఎందుకంటే బేస్ కదా, సోడియం కార్బోనేట్ బేస్ కదా. బేస్లో ఇండికేటర్ ఏ కలర్ ఉంటుంది, ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఎల్లో కలర్లో ఉంటుంది, అది వస్తుంది, ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. నోట్ ద ఇనీషియల్ రీడింగ్ ఆఫ్ ద బ్యూరెట్ అండ్ దెన్ టైట్రేట్ దిస్ సొల్యూషన్ విత్ HCl సొల్యూషన్. HClతో టైట్రేషన్ చేయాలి. టైట్రేషన్ చేసి అంటే ఇనీషియల్ రీడింగ్ అంటే 0 ఉంటుంది అక్కడ, ఆ 0ని తీసుకోవాలి ఫస్ట్. తర్వాత టైట్రేషన్ చేయాలి. టైట్రేషన్ చేసిన తర్వాత ఒక వాల్యూ దగ్గర వెంటనే కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు ఆ రీడింగ్ మనం తీసుకోవాలి. అట్ ద ఎండ్ పాయింట్ పేల్ ఎల్లో కలర్ టర్న్స్ ఇంటూ పేల్ రెడ్. అట్ దిస్ పాయింట్ స్టాప్ ద బ్యూరెట్ని స్టాప్ చేయాలి అండ్ రికార్డ్ ద ఫైనల్ రీడింగ్. ఈ వాల్యూ ఎంత వచ్చిందో రికార్డ్ చేయాలి. రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ టిల్ గెట్ టు 2 identical consecutive రీడింగ్స్ అంటే వరుస రీడింగ్స్ అని అర్థం. కాన్సెక్యూటివ్ రీడింగ్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి 2 ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కదా, ఆ 2 రీడింగ్స్ తీసుకోవాలని అర్థం. ఓకే, టైట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగా మనం టేబుల్ గీసుకుంటాము. టేబుల్లో వాల్యూస్ రాస్తాము. వాల్యూమ్ ఆఫ్ ద పిపెట్ అంటే పిపెట్తో మనం 3 times చేయాలి. 20 ml ఒకసారి తీసుకొని ఫస్ట్ బ్యూరెట్ 0 రీడింగ్ కదా, 0 రీడింగ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటాము. తర్వాత ఫైనల్ రీడింగ్ ఎంత వచ్చిందో అది ఇక్కడ రాస్తాము. ఆ తర్వాత ఇందులోంచి ఇది మైనస్ చేస్తే టోటల్, అంటే యాక్చువల్లీ 0నే తీసుకుంటాము, ఇందులోంచి ఇది మైనస్ చేసి ఆ వాల్యూ ఇక్కడ వేయాలి. అలాగే 3 రీడింగ్స్ తీసుకుంటాం. 3 రీడింగ్స్ తీసుకున్న తర్వాత క్యాల్కులేషన్ ఎలా చేయాలో చూడండి. HCl సొల్యూషన్ సోడియం కార్బోనేట్, HCl కాన్సన్ట్రేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి M1 క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ తర్వాత V1 అంటే ఇక్కడ మనకు వస్తుంది వాల్యూమ్ ఎంత అనేది, ఇక్కడ మనకు వాల్యూమ్ వస్తుంది, దాని యావరేజ్ వాల్యూమ్ ఇక్కడ తీసుకుంటాము. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఇందాక మనం రియాక్షన్ చూసుకున్నాం కదా, ఒక సోడియం కార్బోనేట్కి 2 moles అవసరమైంది అది ఇక్కడ. అలాగే సోడియం కార్బోనేట్ దాని కాన్సన్ట్రేషన్ మనమే ప్రిపేర్ చేసాము. తర్వాత సోడియం కార్బోనేట్ పిపెట్ అవుట్ ఎంత చేసాము, 20 ml చేసాము. ఎంత సోడియం కార్బోనేట్ ఎన్ని మోల్స్ రియాక్షన్లో మనం చూసాము, నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటంటే 1. ఓకే, ఇది ఫార్ములా M1V1 by N1 M2V2. ఈ ఫార్ములా తీసుకొని మొలారిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. M1 HCl మొలారిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. దీని నుంచి మళ్ళీ వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెయిట్ మొలారిటీ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములాలో వెయిట్ ఉంటుంది. వెయిట్ ఈక్వల్ టు మొలారిటీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆ మొలారిటీ వేస్తాము. HCl మాలిక్యులర్ వెయిట్ వేస్తాం, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1000 into V. వాల్యూమ్ కూడా మనం ఇక్కడికి వచ్చింది వేసి వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం.